మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి ఎంతో నేర చరిత్ర ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, పోలీసుల సూచనతోనే హైదరాబాద్కు వెళ్లానని తెలిపారు. ఓటమి భయంతోనే పోలింగ్ రోజు టీడీపీ నేతలు దాడులకు దిగారంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 13వ తేదీన ఏపీలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గొడవలు అనేది జరిగింది. ఈ గొడవలకు దాడులకు కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ కూడా ఇప్పటికే ఏపీ టీడీపీ నేతలంతా కూడా ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ కౌంటర్పై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మనతో పట్టినారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? వారికి ఏం చెప్తారు మీరు? ఈ 4 గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అధికంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్ట్గా ఉంటారు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉంటారో మా పార్టీ సపోర్ట్గా ఉన్న పరిస్థితి. ఆ రోజు ఏజెంట్లుగా కూడా కూర్చున్నప్పుడు కూడా మా పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఏజెంట్లు కూర్చున్నారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఎంపీ కూడా మాచర్లో ఒకసారి విజిట్ చేయటం జరిగింది. కారంపూడి మండలంలో వచ్చి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాతనే వీళ్ళందరూ కూడబలుక్కొని అక్కడున్న ఎస్సీ ఎస్టీలని బూత్లోంచి లాగి తరిమేసి మా ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ చేసిన మాట వాస్తవం కాదా? కొట్టింది ఎవరు? గొడవలు చేసింది ఎవరు? మా వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు గొడవలు చేసి, వాళ్ళు బీభత్సం చేసి, వాళ్ళకు అనుకూలమైన సీఐని ఎలక్షన్స్ 2 రోజుల ముందు నారాయణ స్వామి అనే ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీఐని అక్కడ పంపించి వాళ్ళ చేత ముందు రోజే మా నాయకుల్ని సీఐ చేత బెదిరించి అక్కడే అదే కారంపొడిలో పక్కనే వీళ్ళు ఏదైతే రిగ్గింగ్ చేసిన విలేజ్ పక్క విలేజీలో వెంకటేశ్వర రెడ్డి అని మా పార్టీకి సంబంధించిన నాయకుడు ఉంటే అతన్ని కూడా కొట్టడం జరిగింది సీఐ. నేను మాచర్లో ఉన్నాను, ఇక్కడ ఉధృతంగా ఉన్నాయి అనంటే పోలీసులు సార్ మీరు హైదరాబాద్ వెళ్తే బాగుంటుంది అనంటే పోలీసులు సూచనల మేరకు అక్కడ గొడవలు జరగకూడదనే ఆలోచనతో నేను హైదరాబాద్ వచ్చాను తప్పితే హైదరాబాద్ నుంచి మాచర్లు రావడానికి 2 గంటలు నాకు. నేను ఎక్కడా కూడా అరే అదవా నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేనెందుకు పారిపోతాను? నా మీద కేసులు ఉన్నాయా? గొడవలు నేను చేయించిన గొడవలు చేసింది మీరు. వారం రోజుల ముందు నుంచి ఎస్పీ ఏదైతే పల్నాడు జిల్లాకి ఎస్పీకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు అనుమానంగా ఉంది. నా భార్య మీద ప్రచారాన్ని పోతే దాడి చేశారు. ఆ రోజు నుంచి కూడా నేను ఏదైతే ఈ 4 గ్రామాలు ఇప్పుడు గొడవలు జరిగిన 4 గ్రామాలకు సంబంధించి ఇంకో 2 గ్రామాలు 6 గ్రామాలకు సంబంధించి నేను హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చాను. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఎస్సీ ఎస్టీలను కూడా ఓట్లు వేయించుకునే పరిస్థితి లేదు, దయచేసి మాకు ఇక్కడ సెక్యూరిటీ పెంచండి, పోలింగ్ స్టేషన్ దగ్గర పెంచేసి ఎలాంటి గొడవలు లేకుండా చూడమని కూడా నేను హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇస్తే ఆ ఆర్డర్ని ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే ముందస్తు ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళే దాడులు చేశారు. ఎలక్షన్ రోజు నుంచి కూడా తర్వాత జరిగిన పరిణామాలన్నిటి మీద కూడా సిట్టింగ్ జడ్జి చేత నేను విచారణకు సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ కూడా చేతగాని కప్పులు చెప్పొద్దు. ఆచరణలో జరిగినటువంటి ఏదైతే దాడులు దానికి తాను ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ కూడా విసిరినటువంటి సవాల్ను కూడా నేను స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా దాడులు చేసేటువంటి నైజం, మర్డర్ కేసులో ఉన్నటువంటి నైజం తనది, అభివృద్ధి సంక్షేమం అనేది మా ఎజెండా కాబట్టి జూన్ 4వ తేదీన వచ్చేటువంటి తీర్పుకు మీరు సిద్ధంగా ఉండాలంటూ కూడా తాను సవాల్ విసురుతున్నారు. కెమెరా మహేష్తో కిరణ్, సాక్షి టీవీ.